అహంకారానికి ఈ రెడ్ బుక్ అహంకారానికి జరుగుతున్నటువంటి పోరు. ఇక్కడ సమస్యల పట్ల పోరు లేదు, ఇక్కడ ఉండేది ఒకటే ఒక పోరు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పులివెందుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టకు భంగం కలిగించాలనేదే వీళ్ళ లక్ష్యం. దానికోసం వీళ్ళు అక్రమైనటువంటి మార్గాలతో, ప్రజాస్వామ్యంలో ప్రజల బలంతో ఎవరైనా గెలవాలి కానీ అక్రమ మార్గాలతో దౌర్జన్యాలతో గెలిచాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పులివెందుల ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నేను, ఒకసారి చూడండి, ఈ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి చూడండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ చూడండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జేఎన్టీ చూడండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి IIIT చూడండి, మండలంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీలు చూడండి, ప్రతి మండలంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలు చూడండి, ఈ ఊర్లకు ఉన్నటువంటి రోడ్ల సౌకర్యం చూడండి, మన పొలాలకు వస్తున్నటువంటి నీటి సౌకర్యం గురించి చూడండి. అన్ని రకాలుగా కూడా ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అత్యంత ఆదర్శవంతంగా దిద్దినటువంటి కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం. మరి కేవలం స్వార్థంతో కొంతమంది చేసేటువంటి ఈ యొక్క బురద జల్లే కార్యక్రమం, ప్రజల పట్ల విశ్వాసం లేదు, ప్రజలకు సేవ చేసేటువంటి భావన వీళ్ళకి ఎక్కువసానా లేదు. ఒకవేళ వీళ్ళకి ఇటువంటి భావన ఉంటే నేను ఒకటి అడుగుతున్నాను, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, గడిచిన 14 నెలల నుంచి మీ అధికారం ఉంది. మీరు అధికారంలో ఉన్నటువంటి ఈ 14 నెలల కాలంలో ఈ పులివెందుల ప్రజల కోసం మీరు ఏం చేశారో ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడటువంటి మెడికల్ కాలేజీకు MCA మెడికల్ అసోసియేషన్ వాళ్ళు 50 సీట్లు ఇక్కడ కేటాయిస్తే, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు, MCA మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక 50 సీట్లు కేటాయించి కాలేజ్ ప్రారంభం చేయమంటే, గవర్నమెంట్ కాలేజు, మేము ఈ కాలేజీ మొదలు పెట్టలేమని చెప్పి ప్రభుత్వం రాసిచ్చింది. ఈ ప్రభుత్వానికి పులివెందుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధితో ఈసారి ఆలోచన చేయండి. మరి ప్రభుత్వ పెద్దలు ఆ రకంగా ఉంటే, స్థానికంగా ఉన్నటువంటి ఈ నాయకులు ఈరోజు జబ్బలు తిరుక్కొని పులివెందుల్లో తిరుగుతాండరు నిస్సిగ్గుగా. వాళ్ళని అడుగుతున్నా నేను, ఈ యొక్క కాలేజు ప్రభుత్వం కాలేజ్ శాంక్షన్ చేసేటువంటి కాలేజీని వద్దని చెప్పించి రాసినటువంటి వాళ్ళు మీరందరూ ఈ ప్రాంతానికి కోసం ఏం చేశారు? మీరు ఈ కాలేజు అన్యాయంగా మూసేస్తున్నారు, ఈ మా ప్రాంతానికి ఇది, మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని శాంక్షన్ చేయాలి సార్, దీన్ని నడపాలని చెప్పి మీరు కోరాల్సింది పోయి ఒక్కడ ఒక మాట మాట్లాడండి అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ జిల్లా నాయకులందరినీ అడుగుతున్నా నేను, పులివెందుల మెడికల్ కాలేజ్కి సంబంధించి ఈ యొక్క సీట్లు వద్దు అని చెప్పేసి ఈ కాలేజీని నడపకుండా ఆపినప్పుడు మీ ప్రతిస్పందన ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ గడిచిన 14 నెలల నుంచి ఎక్కడన్నా ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్ వేశారా? ఎక్కడైనా ఒక క్యూబిక్ మీటర్ మట్టి తీసి పక్కన వేశారా? ఇక్కడ పనులు చేసేటువంటి కాంట్రాక్టులకు ఎక్కడైనా పేమెంట్లు ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతున్నా. గాలేరు నగరి సుజల స్రవంతి GNSS నుంచి HNSS లింకు, అది రాయలసీమలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నియోజకవర్గం వరకు నీళ్ళు పోవాలా?